కార్తీక మాసం చివరికి రాగానే పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ వినాల్సిందే అని అంటారు. అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన ఈ కార్తీక మాసంలో వినే ఈ కథ కూడా చాలా ముఖ్యమైనది. కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలీస్ వర్గం కథ కూడా ఒకటి. పూర్వంన పోలి అనే ఒక స్త్రీమూర్తి ఉండేది. ఆవిడకు పెళ్లి అత్తవారింటికి చిన్న కోడలిగా వెళ్ళింది. పోలి అత్తగారు తన నలుగురు కోడళ్లతో ఇష్టంగా ఉండి ఆఖరి కోడలైనటువంటి పోలితో మాత్రం అసూయగా వ్యవహరించేది. ఆమెకు మాత్రమే ఇంట్లో పనులన్నీ చెప్పి చేయించేది. ఇంకా ఆమెను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేది. ఇలా ఉండగా కొద్ది రోజులకు కార్తీక మాసం అయితే వచ్చింది. ఆ సందర్భంగా ఇంట్లో పని మొత్తం పోలిక అప్పచెప్పి ఆ అత్తగారు తన నలుగురు కోడళ్లతోటి ఇంకా స్నేహితులతో కలిసి ఆడంబరాల కోసమని కార్తీక స్నానాలని దీపారాధనలు అనేవి చేసుకునేది. పోలిని మాత్రం ఎటువంటి దీపారాధన చేయనివ్వకుండా ఇంట్లో పని మొత్తం చేయించేది. అయినా కూడా పోలి ఏమాత్రం విసుగు చెందకుండా ఇంట్లో ప్రతి పని చేస్తూ ఆ పనిలో భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం గడుపుతూ ఉండేది. తన ఇంటి దగ్గర ఉన్న నూతి దగ్గరే కార్తీక స్నానాలు చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాలను వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజించేది. వెన్నతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి ముందు ఉంచి భక్తితో నమస్కరించేది. తను ఇలా పూజ చేసినట్టు అత్తగారు చూస్తే తిడతారేమో అనే భయంతో దీపాలపైన చాకలి బాణ బోర్లించేది. ఆమె భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి ప్రసన్నుడై ఆమె వద్దకు పుష్పక విమానాన్ని అయితే పంపుతాడు. శ్రీహరి ఆమెను స్వర్గమునకైతే రప్పించాడు. పుష్పక విమానంలో స్వర్గానికి వెళుతున్న చిన్న కోడలిని చూసి అత్తగారు మిగిలిన వారు ఆశ్చర్యపోయారు. ఇది పోలీస్ స్వర్గమునకు వెళ్ళు